కాంగ్రెస్ లో పదవుల పంచాయతీ మళ్లీ మొదటికొచ్చిందా? మంత్రి పదవులు, పార్టీ పదవుల భర్తీ విషయంలో పార్టీ పెద్దలు తేల్చుకోలేకపోతున్నారా? మొదట మంత్రి పదవులను భర్తీ చేయాలనుకున్న పార్టీ పెద్దలు పోస్టుల విషయంలో మళ్లీ ఎందుకు వెనక్కి తగ్గారు? ఇంతకీ తెలంగాణలో పోస్టుల పంపిణీ జరిగేదెప్పుడు? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. సర్కారు వచ్చి ఏడాది పూర్తి కావడంతో పదవుల పంపకాలపై నేతలు గంపెడాసలు పెట్టుకున్నారు. మొన్నటి వరకు ఇదిగో పోస్టులు అదిగో పదవులు అన్న పార్టీ పెద్దలు ఇప్పుడు పదవుల విషయంలో మరోసారి వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ముందు పార్టీ పదవులు ఇవ్వాలా లేదంటే మంత్రి పదవులు భర్తీ చేయాలా అని పార్టీ పెద్దలు తేల్చుకోలేకపోతున్నారని తెలుస్తోంది. పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ పర్యటన ముగించుకొని వస్తే గానీ ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చేలా లేదని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి. రాష్ట్రంలో కొత్త పీసీసీ చీఫ్ నియామకం జరిగి 3 నెలలు దాటింది. కొత్తగా మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ చీఫ్ బాధ్యతలు స్వీకరించడంతో పార్టీ పదవుల పంపకాలపై కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే పార్టీలో అన్ని స్థాయిల్లో నేతలకు పదవులు ఇచ్చే అంశంపై టీపీసీసీ పలువురి పేర్లను ఫైనల్ కూడా చేసినట్టు సమాచారం. అయితే పార్టీలో చాలా మంది ఆశావహులు ఉండడంతో పదవుల పంపకాలపై పార్టీ పెద్దలు ఆచితూచి అడుగులు వేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే ఒక్కరికి ఒకే పదవి కట్టబెడితే బాగుంటుందని మెజారిటీ వర్గాల నుంచి వస్తున్న అభిప్రాయంగా తెలుస్తోంది. ఒక్కరికి ఒక్క పదవి ఇవ్వడం ద్వారా ఎక్కువ మందికి పదవులు ఇచ్చే అవకాశం ఉందని నేతలు భావిస్తున్నారట. అలాగే పలు జిల్లాల్లో అధ్యక్షులుగా ఉన్న నేతలు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడంతో ఆయా చోట్ల కూడా కొత్త ప్రెసిడెంట్లను నియమించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల విషయం చాలా రోజులుగా పెండింగ్లో ఉంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్లో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటిలో కేవలం 4 మంత్రి పదవులే ఇప్పుడు భర్తీ చేస్తారని, మిగతా 2 పోస్టుల భర్తీ తర్వాతే ఉంటుందని ప్రచారం జరిగింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనను పూర్తి చేసుకోవడంతో పదవుల పంపకాలు షురూ కాబోతున్నాయని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు మరోసారి పదవుల పంపిణీ విషయంలో పార్టీ పెద్దలు పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. మొదట పార్టీ పదవులు భర్తీ చేయాలా లేదంటే పార్టీ పదవులను పూర్తి చేయాలా అని తేల్చుకోలేకపోతున్నట్టు సమాచారం. ఇదే విషయమై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ వెళ్లి వచ్చాక ఓ క్లారిటీ వస్తుందని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి. మొత్తంగా మెజారిటీ నేతల్లో మాత్రం పార్టీ పదవులు భర్తీ చేశాకే మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికలు జరగబోతున్నాయి. అంతలోపు పార్టీ పదవులు పూర్తి చేస్తే పార్టీ బలోపేతం అవ్వడమే కాకుండా ఎక్కువ లాభం జరుగుతుందని చెబుతున్నారట. కానీ పార్టీ హైకమాండ్ మాత్రం ఏ పోస్టులు మొదట భర్తీ చేయాలా అనే విషయాన్ని తేల్చుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది.